ఇక మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ పార్టీలో కాకరేపింది. విస్తరణలో ఓసీ ఎస్టీలకు స్థానం లభించలేదు. దాంతో లంబాడీలు బగ్గుమన్నారు. కాంగ్రెస్ లంబాడీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవులకు రాజీనామా చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మూధావత్ రాంబాల్ నాయక్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న లంబాడీ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం తమను అవమానించడమేనని స్పష్టం చేశారు. లంబాడీలను కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ హటావో, రేవంత్ రెడ్డి హటావో, బంజారా బచావో అని ఆయన నినదించారు. కాంగ్రెస్ పార్టీ హటావ్, రేవంత్ రెడ్డి హటావ్, బంజారాకు బచావ్. ఎంత దుర్మార్గమైన వ్యవస్థ ఇది కాంగ్రెస్ పార్టీది. లంబాడి ఓట్లతోని గెలిచి నిన్న మంత్రివర్గ విస్తరణలో లంబాడీలకు అవకాశం కల్పించకపోవడం కాంగ్రెస్ పార్టీ ఇది లంబాడీలను విస్మరించడం చాలా శోచనీయమైన విషయం. మనం చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఒక 18-19 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు లంబాడీల నుండి ఒక మంత్రి ఇవ్వకపోవడం. ఎందుకంటే దాదాపుగా 10-12% ఉన్న లంబాడీలను విస్మరించడం రేవంత్ రెడ్డికి లంబాడీలపైన ఉన్న ప్రేమ ఎంతో అర్థమవుతున్నది. అటు లగచెర్ల భూములు, పారిశ్రామిక వాడల పేరుతోని, కారిడార్ల పేరుతోని ఈ రోజుకు గిరిజనుల భూములపైన కన్నేసి ఈ రోజు రేవంత్ రెడ్డి గిరిజనులను కావాలనే దూరం పెడుతున్నాడు, లంబాడీలను కావాలనే దూరం పెడుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతున్నది. సిగ్గు శరము ఉంటే లంబాడీ ప్రజాప్రతినిధులారా, ఎమ్మెల్యేలారా, ఎంపీలారా, ఎమ్మెల్సీలారా, కార్పొరేషన్ చైర్మన్లారా, మీకు నిజంగా చీము ఉంటే తక్షణమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయండి. ఇప్పటికైనా మేలుకోండి. కాంగ్రెస్ పార్టీ మనకు ఏం చేయదు, ఓన్లీ గప్పాలు మాత్రమే, మాటలు మాత్రమే చెప్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. రెడ్లకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరు ఇయ్యకపోతే రెడ్లు ఎట్లా తిరగబడుతున్నారో మీకు చూస్తూనే ఉన్నారు. కానీ మీ లంబాడీ ప్రజాప్రతినిధులకు చీము నెత్తురు లేదు. కాబట్టి తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఏం పదవి ఇచ్చిరండి రామచంద్ర నాయక్ గారికి? ఏం పదవి ఇచ్చిర్రు? స్పీకర్. ఏం స్పీకర్? డిప్యూటీ స్పీకర్. అదొక పదవేనా? మంత్రి ఎందుకు ఇవ్వలేదు? కేబినెట్ హోదా ఎందుకు ఇవ్వలేదు? కేబినెట్ మంత్రి ఎందుకు ఇవ్వలేదు? అంటే లంబాడీలు ఇంత చిన్న చూపా కాంగ్రెస్ పార్టీకి? తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేస్తుంది, మన బంజారా జాతికి ఏం చేస్తుందో మేము ప్రశ్నిస్తున్నాం. లంబాడీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. మీరు తక్షణమే ప్రజాప్రతినిధులందరూ రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.